ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని అఖిలాంధ్ర అంబేద్కర్ యోజన సంఘం తిరుపతి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసిన రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు తిరుపతిలో మంగళవారం నిరసన వ్యక్తం చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించే సమయంలో రఘురామకృష్ణరాజు వాడిన పదాలకు వ్యతిరేకంగా తిరుపతిలో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట అఖిలాంధ్ర అంబేద్కర్ యోజన సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బాధితాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అఖిలాంధ్ర అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు కంటే ఇంకా ఏదైనా ఉంటే ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి మా తండ్రి పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఆ యొక్క చిత్రానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని చింపినారే, ఇది ఎంతవరకు సమంజసమని ఇక్కడి నుండి మేము మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటాల్లో ఎక్కడ చూసినా మీకు ఎదురుపడినటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మీరు ప్రశ్నించారు. అదే ప్రకారం మీరు అధికారంలో కూడా వచ్చారు. మరి అలాంటి మహానుభావుణ్ణి ఈ దేశ ప్రజలంతా కూడా ప్రేమిస్తున్నటువంటి గొప్ప నాయకుణ్ణి, ఆయన సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఒక శాసనసభ్యుడు, మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ్యుడు అక్రమంగా అన్యాయంగా చింపడం ఎంతవరకు సమంజసం? మీరు నిజంగానే ఈ యొక్క బహుజన వర్గాల మనోవేదన తగ్గించాలంటే వెంటనే అతని మీద సుమోటోగా SC/ST కేసు నమోదు చేయాలా, అతని మీద చర్యలు తీసుకోవాలా?